కూడా మాట్లాడారు. కొంతమంది మీద డౌట్ ఉంది అనేసి కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయగా మొదటగా తెలిసింది ఏంటంటే ఇది ఒకటి ఆడియో క్లిప్ రూపంలో కూడా బయటకు వచ్చింది. దాంట్లో ఎవరైతే మాట్లాడారో రూప్ సింగ్ అనే అతన్ని మేము వెరిఫై చేసాం. అతన్ని తీసుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ రూప్ సింగ్ వాళ్ళు ప్రీవియస్గా వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు స్కూల్స్ నిర్మాణం కోసం ఈ కొండ ప్రశాంత్ రెడ్డి వాళ్ళకి మిక్కలు అలాంటివన్నీ కూడా ఇచ్చారు. సో ఆ టైంలో డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇతను ఫీల్ అయ్యాడు ఈ రూప్ సింగ్ అనేది. తర్వాత ఇతనికి మొన్న డిసెంబర్ నెలలో శ్రీకాంత్ అనేసి ఇతను కర్ణాటక వాసి కానీ హైదరాబాద్లోనే టీ షాప్స్ నడుపుతూ ఉంటాడు. అతను పరిచయం అయ్యాడు. అతనితో కలిసి ఇతన్ని కొండా ప్రశాంత్ రెడ్డిని మనం ఇగ్నేట్ చేస్తే మనకు కొంత డబ్బు వస్తుంది. సో దానికి ఎవరైతే ఇతనికి పడని వాళ్ళు ఉంటారు అంటే ఆ మర్డర్ కేసులో అరుణాచలం రాజు వాళ్ళ ఫ్యామిలీని కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు తేలికగా, ప్లస్ ఈ పని కూడా చేసుకోవచ్చు అనేసి ఈ అరుణాచలం రాజు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ని అతని ఇంటికి వెళ్ళడం జరిగింది స్కూటీ మీద. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఇతన్ని నవీన్ని కూడా కలవడం జరిగింది. కలిసి మాట్లాడడం జరిగింది. మీరు 5 లక్షలు ఇచ్చినా కూడా మేము వాళ్ళని వేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనకు ఆడియో రూపంలో వచ్చింది. ప్లస్ మనకు కంప్లైంట్లో వచ్చిన నేమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సీరియస్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి ఇప్పుడు కస్టడీలో నవీన్ అండ్ రూప్ సింగ్ ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా రిమైండ్ పంపిస్తున్నాము. ఈ శ్రీకాంత్ కోసం టీమ్స్ కాలుస్తున్నాయి. వాళ్ళు కాకుండా ఇంకొక 2 పేర్లు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 పేర్లు కూడా మనం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో అంటే మనకు ఆఫెన్స్ జరగలేదు, బట్ దానికి కోసం కుట్ర జరిగింది కాబట్టి దానికోసం టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనం వెరిఫై అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇది కుట్రలో ఎంత డబ్బులు ఆఫర్ చేశారు? ఇదే చెప్తున్నా కదా, ఫస్ట్ 40,000 అని చెప్తాడు నవీన్కి వెళ్ళి, తర్వాత మీరు 5 లక్షలు ఇచ్చినా కూడా నేను హత్య చేస్తాను అనేసి రూప్ సింగ్ చెప్తారు. ఇంకా ఫర్దర్ ఈ రూప్ సింగ్తో పాటు శ్రీకాంత్ కాకుండా ఎవరెవరు ఉన్నారు అనేదానికి మనకు శ్రీకాంత్ మనకు దొరికితే కానీ ఫర్దర్ మనకు డీటెయిల్స్ అంటే ఆడియోలో 2.5 కోట్లు మాట్లాడారు ఉంది కానీ అలాంటిది ఏమీ లేదు. ఇద్దరితో కూడా మాట్లాడారు. రూప్ సింగే చెప్పింది కదా మేడం. రూప్ సింగ్ నే అడిగాం మళ్ళీ మనం. అందుకనే శ్రీకాంత్ కూడా వస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ మనకు హాఫ్ ద వే ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్. అది కొండ మీరు చెప్తున్న పేరుందో కొండ ప్రశాంత్ రెడ్డి 40,000 రూపాయలు అతనికి అప్పుగా ఇవ్వాల్సింది కాబట్టి ఇవ్వడానికి కోసం ఇబ్బంది పెడుతుందని అప్రోచ్ అయిందా మేడం? దీంట్లో ఫస్ట్ అలానే చెప్పాడు. అతని బిహేవియర్ కానీ ఈజీగా మనీ సంపాదించాలి, ప్లస్ ఈ శ్రీకాంత్ అనే అతను యాటిట్యూడ్ కూడా అలానే ఉంది. ఈజీగా మనీ సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళు అఫెన్స్ చేసే ఉద్దేశం కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక 5 లక్షలు ఇస్తే మనం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంలోనే ఉంది. మేడం మోటివ్ చంపాలన్నా లేకపోతే డబ్బులు ఎస్కేప్ చేసుకుని పోవాలి? మేజర్ గా ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ డబ్బుల కోసమే. బట్ అది ఇంకా నేను చెప్పాను కదా, శ్రీకాంత్ దొరికితే మనకు ఇంకా కొంత ఎవిడెన్స్ వచ్చే అవకాశం. ప్రశాంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని మిమ్మల్ని రక్షణ కోసం ఆలోచన చేస్తున్నాం. అంటే నవీన్ అండ్ ఈ రూప్ సింగ్ శ్రీకాంత్ వీళ్ళ ఇండివిజువల్ గ్రడ్జ్ కోసమే జరిగింది ఈ కుట్రంతా కూడా. మనకు జరిగిన ఇన్వెస్టిగేషన్ మనకు దొరికిన ఎవిడెన్స్ అతను ఇంకా ఎస్కేప్ అయ్యారు. వాళ్ళ పేషెస్ ఉండవు.